హలో అండి, నా పేరు రవిచంద్ర అండి. న్యూరో ట్రామా అంటే ఇంజురీ టు ద బ్రెయిన్ ఆర్ స్పైన్. అది ఎందుకు అవుతుంది అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, ఫాల్స్ పడిపోయినా ఇలా అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఎల్ఓసి అంటారు. అంటే పేషెంట్ బాగా మత్తురా ఉన్నా, ఫిట్స్ ఏమన్నా వచ్చినా, ముక్కులోంచి చెవిలోంచి బ్లడ్ ఏమన్నా వచ్చినా, నెక్స్ట్ వాంతులైనా, ఇవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ సైన్స్ అనమాట. రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇలాంటివి ఏదన్నా ఉంటే సిటీ స్కాన్ చేయించుకోవాలి వెంటనే. ఆ సిటీ స్కాన్లో బ్లడ్ క్లాట్ అయిన దాన్ని బట్టి, ఇప్పుడు కొంచెం మోడరేట్గా క్లాట్ అయితే సర్జరీ అవసరం ఉండదు. లేదు సివియర్గా బాగా క్లాట్ అయిందంటే సర్జరీ అవసరం ఉంటుంది. సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే పేషెంట్ బాగా మత్తురా వెళ్ళిపోతున్నా, అంటే జీసీఎస్ అంటారు. జీసీఎస్ అంటే కొన్ని ఉంటాయి. ఐ ఓపెనింగ్ చూసుకుంటాం, వర్బల్ రెస్పాన్స్ చూసుకుంటాం, మోటార్ రెస్పాన్స్ చూసుకుంటాం. ఆ స్కోర్ ఉంటుందండి. అది జీసీఎస్ ఈజ్ లెస్ దాన్ 8 అన్నా తక్కువ ఉన్న ఆపరేషన్ అవసరం పడుతుంది. సో మన సిటీ స్కాన్లో టైప్స్ ఉంటాయి. ఈడీహెచ్, ఎస్డిహెచ్, ఐసీ బ్లీడ్స్ అని ఉంటాయి. ఈడీహెచ్లో వెంటనే మనం ఆపరేషన్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. ఈడీహెచ్లో అవుట్కమ్స్ అయితే అవైతే చాలా బాగుంటాయి. ఎస్డిహెచ్, ఐసీ బ్లీడ్స్లో ఆన్ టైం ఇంటర్వెన్షన్ చేసామనుకోండి, అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆన్ టైం ఇంటర్వెన్షన్ అయితే ఉండాలి. అలా యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు రావాలండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అవుట్కమ్స్ కూడా మీరు వచ్చిన దాన్ని బట్టే ఉంటాయి. లేటుగా ప్రజెంట్ అయ్యారనుకోండి, అవుట్కమ్స్ అంత బాగుండవు. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వస్తే బెటర్. డోల్డెన్ అవర్స్ అంటూ దీంట్లో ఉండరు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేయాలి.